వైసీపీ దాడులకు ప్రతి దాడులుంటాయని జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయ్ భాను హెచ్చరించారు. నియోజకవర్గంలో వైసీపీ కార్యకర్తలపై దాడులు, ఇళ్లు, ఆస్తులను ధ్వంసం చేయడంపై ఆయన మండిపడ్డారు. సోమవారం జగ్గయ్యపేటలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో వైసీపీ ముఖ్య నాయకులతో కలిసి ఉదయ్ భాను విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో ఇక నుంచి దాడులు ఆపకపోతే ప్రతి దాడులకు సైతం తాము వెనకాడబోమని స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ వాళ్ల వికృత చేష్టలు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయన్నారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏనాడు దాడులను ప్రోత్సహించలేదని చెప్పారు. వైసీపీ కార్యకర్తలను విచక్షణరహితంగా కొట్టడం, ఇళ్లపై రాళ్లు విసిరి విలువైన వస్తువులను ధ్వంసం చేయడం, శిలాఫలకాలు, పార్టీ జెండా దిమ్మలను కూల్చడం వంటి చర్యలపై ఉదయ్ భాను ఆందోళన వ్యక్తం చేశారు. జగ్గయ్యపేట తెలుగుదేశం నాయకులు తక్షణమే స్పందించి దాడులను ఆపించాలని అన్నారు. కార్యకర్తలను అదుపులో ఉంచుకోవాలని చెప్పారు. దాడులపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే నిందితులకు 41A నోటీస్ ఇచ్చి పంపిస్తున్నారని, ఇలాగైతే శాంతి భద్రతలు ఎలా అదుపులో ఉంటాయని ప్రశ్నించారు. పోలీసులు కఠినంగా వ్యవహరించాలన్నారు. నియోజకవర్గంలో కార్యకర్తలపై ఎక్కడెక్కడ దాడులు జరిగాయో, ఆస్తులు, శిలాఫలకాలు, జెండా దిమ్మలు ధ్వంసం వంటి ఘటనలను ఆయన వివరిస్తూ ఫోటోలను ప్రదర్శించారు. వైసీపీ కార్యకర్తలు ఎవరూ అధైర్యపడొద్దని, తాను అండగా ఉన్నానని ఈ సందర్భంగా ఉదయ్ భాను భరోసా ఇచ్చారు. ప్రజా తీర్పును గౌరవిస్తున్నామని, తెలుగుదేశం ప్రభుత్వం ప్రజలకు మంచి పాలన అందించాలన్నారు. జగ్గయ్యపేట ఎమ్మెల్యేగా గెలుపొందిన శ్రీరామ్ రాజగోపాల్కి ఉదయ్ భాను అభినందనలు తెలిపారు. అలానే గోపి అనే ఒక కార్యకర్త అమానుషంగా దాడి చేశారు. బైక్ మీద వెళ్తుంటే ఎరా మొన్న వైఎస్ఆర్ పార్టీకి ప్రచారంలో తిరుగుతున్నావు నువ్వు అని అతని మీద దాడి చేయడం జరిగింది. గోపి అనే కార్యకర్త మీద వీటన్నింటి మీద రిపోర్ట్ ఇచ్చాం. అందరికి కూడా బెయిలబుల్ కేసులే. 41 నోటీస్ ఇవ్వటం, బెయిల్ ఇవ్వటం, పంపటం, మళ్ళీ బయటికి రావటం, మళ్ళీ ప్రజల మీద చూపట్టడం. ఇక్కడ ఒక కార్యకర్త నవాపేట విలేజ్లో ఇవాళ జోజీ అనే ఒక ఎస్సీ అతని మీద తల పగలగొట్టారు. జోజీ తల పగలగొట్టారు. నవాపేట విలేజ్ గతంలో కూడా మంటలు జరిగింది ఆ విలేజ్లో. అటువంటి విలేజ్లో కూడా ఈ విధంగా అమానుషమైన చర్యలు చేస్తూ ఉన్నారు. ఇక్కడ నవాపేటలో అదే గ్రామంలో ఒక మహిళ మీద దాడి. నిన్న జరిగిన సాంబశివరావు అనే తొరగుంటపాలెంలో ఇల్లు ధ్వంసం చేసిన ఏసీలు పగలగొట్టడం, టీవీ పగలగొట్టడం, 80 ఇది వాషింగ్ మిషన్ పగలగొట్టడం, అక్కడున్న 80 తాలు అతని ఇంట్లో కూడా లేడు. భయపడి బంధువుల ఇంట్లో ఉన్నాడు. తాళం పగలగొట్టి ఇంట్లోకి వెళ్ళారు. మళ్ళీ తెలుసుకొని అతను బంధువుల ఇంటి ఇంటికి వచ్చేసరికి అతని మీద హత్యాయత్నం చేశారు. ఆ సాంబశివరావు మీద హత్యాయత్నం చేశారు. కత్తులు, గొడ్డలు తీసుకుని అంటబడ్డారు. ఇవన్నీ కూడా పోలీస్ కమిషనర్ గారు తెలియజేశాం. అలానే జగ్గయ్యపేట టౌన్లో 13వ వార్డులో 3 పార్టీ జెండా దిమ్మెల్ని పూర్తిగా విరగొట్టడం జరిగింది. జెండా రాడ్డు విరగొట్టారు. ఆ సిమెంట్ దిమ్మని కూడా పగలగొట్టారు పూర్తిగా. ఇది ఒకటే కనబడతా ఉంది, మిగిలిన కనబట్ల. ఆ దిమ్మె కూడా కనబట్ల. ముక్కలు చేశారు ఆ దిమ్మెని. ఆ మొత్తం 3 చోట పార్టీ దిమ్మెల్ని పగలగొట్టడం జరిగింది. పార్లమెంటు అసెంబ్లీ ఎన్నికలన్నీ కూడా ముగిశాయి. మరి కౌంటింగ్ అయిన తర్వాత మనం చూస్తూ ఉన్నాం, రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ మంచి మెజారిటీ స్థానాలు గెలిచారు. ప్రజాస్వామ్యతంగా ఎప్పుడు ఎన్నికలు జరిగినా ప్రజల ఇచ్చే తీర్పుకి అందరం కట్టుబడి ఉండాల్సిందే. తప్పకుండా వైఎస్ఆర్ పార్టీ కూడా ప్రజలు ఇచ్చిన తీర్పుకి మేము పూర్తిగా కట్టుబడి ఉన్నాం. ఇవాళ ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గంలో కూడా తెలుగుదేశం పార్టీ ఇక్కడ గెలవడం జరిగింది. గెలిచిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి శ్రీరామ్ తాతయ్య గారికి మేము అభినందన తెలియజేస్తున్నాం. అలానే మరి ప్రజా తీర్పుని గౌరవిస్తూ తప్పకుండా మంచి ప్రభుత్వం ఏర్పడాలి, ప్రజలకి మంచి పరిపాలన అందించాలని చెప్పి కూడా మేము కోరుకుంటున్నాం. ముఖ్యంగా మనం ఎన్నో సంవత్సరాలుగా మనం అనేక రకాల ఎన్నికలు చూసాం.
ఇవాళ మొన్న జరిగిన ఎన్నికలు చూస్తే ఇటువంటి రిజల్ట్ వచ్చిన తర్వాత దాడులు చూస్తూ ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా అనేక రకాల దాడులు. మేము కూడా గెలిచాం 2019లో జగ్గయ్యపేట నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ గెలిచిన తర్వాత 2019లో ఇదే జగ్గయ్యపేట నియోజకవర్గంలో ఎక్కడా ఎవరి మీద దాడి చేయలేదు. ఏ గ్రామంలో కూడా మేము దాడులు జరపలేదు, ఎక్కడా జరపలేదు. ఇవాళ కౌంటింగ్ పూర్తి కాకుండానే మధ్యాహ్నం 12 గంటల దగ్గర నుంచే వాళ్ళు చేసిన రౌడీజం, గూండాయిజం ఎప్పుడు ఎక్కడ జరగలేదు. మేము ఒకటే తెలియజేస్తున్నాం, తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు, జగ్గయ్యపేట నియోజకవర్గ నాయకులు అందరూ కూడా తెలియజేస్తున్నాం, హెచ్చరిస్తున్నాం కూడా. మీరు విజయోత్సవాలు జరుపుకోండి, అలానే ఇవాళ వైఎస్ఆర్ ఉన్న పేర్లను చెరిపివేయటం, సచివాలయాల మీద ప్రభుత్వ కార్యాలయం జెండాలు ఎగరవేయటం అది ఎప్పుడు మేము చేయలేదు. ఇవాళ నందిగామలో నవనందిగామ అనేది ఎవరికి వ్యతిరేకం కాదు. దాన్ని కూడా గుణపం పెట్టి పొడి చేసి వైఎస్ఆర్ విగ్రహం మీద ఉన్న రాళ్ళను కూడా పీకేశారు. అది జగ్గయ్యపేట కాన్స్టిట్యున్సీలో కూడా అనేక రకాల విధ్వంసకాండలు చేస్తూ ఉన్నారు, దాడులు చేస్తూ ఉన్నారు, జెండా దిమ్మెల్ని పగలగొట్టేస్తూ ఉన్నారు. అలానే జిల్లా చూస్తే కొడాలి నాని మాజీ మంత్రి అతని ఇంటి మీద దాడి చేయటం, పేరు నాని ఇంటి మీద దాడి చేయటం, విజయవాడలో ఉన్న వంశీ ఇంటి మీద దాడి చేయటం, ఇటువంటి వికృత శాస్త్రాలు ఇంకా ఎన్ని రోజులు చేస్తే మాత్రం తిరగబడతాం. మాకు ఓట్లు వచ్చినాయి, 40% ప్రజలు మాకు ఓట్లు అధికారం మాకు ఇచ్చారు, 40%. అయితే మీకేంటంటే 3 పార్టీలు మీరు కలిశారు కాబట్టి మీకు మెజార్టీ స్థానాలు వచ్చినాయి. జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ 3 పార్టీలు కలిసి రావడం వల్ల మీకు మెజార్టీ రావడం జరిగింది. దాన్ని చూసుకొని విర్రవీగుతూ ఈ విధంగా దాడులు చేయడానికి చేస్తూ ఉంటే రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. మా సహనాన్ని మీరు పరీక్షించవద్దు. తప్పకుండా మేము తిరుగుబాటు చేస్తే మీరు ఎవరు కూడా ఇళ్లలో ఉండరు. మాది మాస్ పార్టీ, మీది క్లాస్ పార్టీ. ఏదో ఇవాళ మేము కూడా చూస్తూ ఉన్నాం, చేయని 4 రోజులు చేస్తారు, 5 రోజులు చేస్తూ ఉన్నాం, కానీ ఇంకా ఆగట్లా. తప్పకుండా ఎక్కడి నుంచైనా సరే ఆ దాడులు ఆపని చెప్పి మేము పార్టీని, తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కోరుతా ఉన్నాం. శాంతియుతంగా ఉందాం. ప్రజా తీర్పు మీకు ఇచ్చారు, మీకు పరిపాలన సాగించండి. మేము 2019లో మాకు అధికారం ఇచ్చాం. మా 5 సంవత్సరాల పాటు ప్రజారంజకమైన పాలన మేము చేసాం, అన్ని రకాల మేలు చేసాం. ప్రజలందరూ కూడా మెచ్చుకున్నారు, ప్రజలందరూ హర్షించారు. అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చాం. జగ్గయ్యపేట నియోజకవర్గాన్ని చూస్తే నేను కూడా ఒక శాసనసభ్యుడిగా గతంలో ఎవరు చేయనటువంటి అభివృద్ధిని చేసి కళ్ళారా చూపించాం. ఎవరు కూడా జగ్గయ్యపేట చెరువుని అనేక మంది శాసనసభ్యులు చేశారు, ఎవరు కూడా ఆ చెరువుని ఆ విధంగా అభివృద్ధి చేయలే. బ్రహ్మాండంగా అభివృద్ధి చేశాం. హైవేలో బస్టాండ్ పెట్టాం, ఆర్టీసీ బస్టాండ్, ₹1 కోటితో హైవేలో బస్టాండ్ పెట్టాం. దేనికోసం పెట్టాం? జగ్గయ్యపేట టౌను జాతీయ రహదారి దాకా వెళ్తే జగ్గయ్యపేట టౌన్ విస్తరిస్తూ ఉంటుంది, జగ్గయ్యపేట టౌన్ పెరుగుతుంది, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు పెరుగుతాయి, ప్రజలకు ఆర్థికంగా బాగుంటుందని చెప్పి, ఇక్కడున్న ఆస్తుల విలువ పెరుగుతుందని చెప్పి హైవే దాకా పెంచడం జరిగింది. టౌన్ని 125 అడుగుల జాతీయ జెండాను పెట్టాం, జాతీయ స్ఫూర్తిని తెలియజేశాం. బ్రహ్మాండమైన రోడ్లు వేసాం, చిల్లకల్లు జగ్గయ్యపేట 4 లైన్ రోడ్డు వేసాం. టీటీడీ కళ్యాణ మండపాన్ని కట్టించాం. ఆర్టీసీ బస్టాండ్ పక్కన ఒక టౌన్ హాల్ని కట్టించాం. మరి గతంలో శాసనసభ్యులుగా చేసిన తెలుగుదేశం శాసనసభ్యులు ఎవరు కూడా ఇటువంటి అభివృద్ధిని చేయలేదే, మేము చేసాం. అయినా కూడా ప్రజా తీర్పు వ్యతిరేకంగా వచ్చింది, కట్టుబడి ఉన్నాం. కానీ ఈ దాడులు ఏంటి? దయచేసి మళ్ళీ చెప్తున్నాం, దాడులు ఆపమని అడుగుతున్నాం. ఆపపోతే ప్రత్యక్ష చర్యలు మేము కూడా దిగుతాం. పోలీసు వారికి కూడా చెప్పాం, పోలీస్ కమిషనర్ గారికి తెలియజేశాం. నిన్న రాత్రి సాంబశివరావు అనే ఒక మా కార్యకర్త ఇంటి మీద ఇల్లు మొత్తం ధ్వంసం చేసి ఇంట్లో ఉన్న 80 బీరాలు కూడా పగలగొట్టి అందులో ఉన్న క్యాష్ కూడా దొంగిలించారు. ఎవడన్నా రాజకీయంగా వ్యతిరేకంగా ఉంటే ఇంటి మీద రాళ్ళు వేస్తారు,
ఇంట్లో ఉన్న కుర్చీలని ఎరగొడతారు, పూల కుండీల్ని పగలగొడతారు. అంతేగాని డబుల్ కాట్ మంచాన్ని ఎరగొట్టడం, ఇంట్లో ఉన్న బీరవాని బీరవాని కింద పడేసి బీరవా పగలగొట్టి అందులో క్యాష్ ఎత్తుకెళ్ళిపోవటం, ఏసీని ధ్వంసం చేయటం, ఈ విధంగా చర్యలు ఎక్కడ ఎప్పుడు చూడలేదు. దయచేసి ఆపమని చెప్పి వాడిని కూడా మేము మళ్ళీ హెచ్చరిస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. ఇవాళ చూస్తూ ఉంటే విధ్వంసకాండాలు జగ్గయ్యపేట జరిగిని చూస్తూ ఉంటే మరి ఇవాళ ఒక మైనార్టీ మహిళ విద్యానగర్ అనే చోట వాళ్ళ అబ్బాయి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త అయితే ఆ కార్యకర్త కనిపించలేదని చెప్పి సాహసిస్తాం. ప్రజాస్వామ్యతంగా ఇప్పటివరకు మేము ఎటువంటి చర్యలు చేయలేదు. గతంలో ఎమ్మెల్యేగా చేసినా ఇప్పుడు కూడా ఎక్కడా చేయలేదు. ఇందాక చెప్పాను, మళ్ళీ దాన్ని మళ్ళీ తెలియజేస్తున్నాను. దయచేసి చెప్తున్నాను, ఈ రోజు నుంచి ఇవాళ తారీఖు 10వ తారీఖు, ఈ 10వ తారీఖు నుండి ఏ గ్రామంలోనైనా సరే, ఎక్కడ జగ్గయ్యపేట కాన్స్టిట్యున్సీలో ఏ టౌన్లో అయినా సరే, ఎక్కడైనా సరే మళ్ళీ గొడవలు దొరికితే మాత్రం రేపు 10వ తారీఖు నుండి మేము కూడా దానికి ప్రతీకార చర్య ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాం. కాబట్టి దయచేసి వైఎస్ఆర్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎక్కడ కూడా మీరు సహనం కోల్పోవద్దు. మేమే పిలిపిస్తాం. ఒక నాయకుడిగా, ఒక శాసనసభ్యుడిగా పనిచేసిన నేనే పిలిపిస్తాను. మళ్ళీ మనం సమావేశం వేస్తాం కొద్ది రోజుల్లో. ఈ విధ్వంసకాండ రేపు వాళ్ళ 10వ తారీఖు నుండి ఆగకపోతే పోలీస్ కమిషనర్ గారు కూడా తెలియజేస్తాను. ప్రతిరోజు జరుగుతూ ఉన్నాయి, ఇవన్నీ ఆపాలి. మీరు పోలీస్ డిపార్ట్మెంట్గా కఠినమైన చర్యలు తీసుకోవట్లా. ఏదో కేసు పెడుతున్నారు, 41 నోటీస్ ఇస్తున్నారు, బెయిల్ మీద బయటకు వస్తున్నారు, మళ్ళీ తిరిగి అదే వ్యక్తులు మళ్ళీ దాడి చేస్తూ ఉన్నారు. కాబట్టి కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా నేను కోరుతున్నాను. కాబట్టి అలానే ఇవాళ వైఎస్ఆర్సీపీ గెలుపు కోసం పనిచేసిన ప్రతి కార్యకర్తకి, నాయకుడికి నేను హృదయపూర్వకంగా వారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎవరు కూడా నిరుత్సాహపడ పని లేదు. మనకు కూడా 40% ఓట్లు వచ్చినాయి. ప్రజలు కూడా మన వెంట ఉన్నారు. ప్రజలు కూడా మనకు మంచి బలాన్ని ఇచ్చారు. అయితే 3 పార్టీలు కలవటం వల్ల వారికి బలం ఎక్కువైంది, మెజార్టీ స్థానాలు ఎక్కువ వచ్చినాయి. అయినా కూడా తప్పకుండా 2019లో మనం గెలిచాం, 2024లో వాళ్ళు గెలిచారు, మళ్ళీ 29 వస్తుంది, మళ్ళీ మనం లెగుస్తాం, మళ్ళీ మనకి పరిపాలన చేతికిస్తారు ప్రజలు. కాబట్టి తప్పకుండా ప్రజలందరూ కూడా, కార్యకర్తలందరూ కూడా ప్రజలకు దగ్గరగా ఉంటూ ప్రజాసేవలో మళ్ళీ మనం చేద్దాం. ప్రజాస్వామ్యంగా మనం పనిచేద్దాం. ప్రజల మెప్పు కోసం కృషి చేద్దాం. మళ్ళీ తిరిగి 29 ఎన్నికలకి మనం సంసిద్ధంగా ఉండాలి. రేపు జరగబోయే స్థానిక ఎన్నికలు కానీ, సహకార సంఘ ఎన్నికలు కానీ, నీటి సంఘాల ఎన్నికలు కానీ, ఏ ఎన్నికలు వచ్చినా తప్పకుండా మనం కూడా ప్రజాస్వామ్యంగా మనం పనిచేద్దాం, పోటీ చేద్దాం, గెలుద్దాం. ప్రజలు ఇవన్నీ గమనిస్తూనే ఉంటారు. ఏదో కొన్ని అవాంతరాలు, కొన్ని మన పార్టీలు కూడా లోటుపాటు జరిగినాయి. ఇవన్నీ కూడా మనం ఆత్మవిమర్శ చేసుకుందాం. ఎక్కడ లోటుపాటు జరిగినాయి, ఎక్కడ మన ప్రజలు తిరస్కరించారు, ఎందుకు ప్రజలు ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చినా, ఇంత అభివృద్ధి చేసినా మన్ని ఎందుకు తిరస్కరించారన్నది కూడా ఆత్మ పరిశీలన చేసుకుందాం. రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లాల వ్యాప్తంగా, నియోజకవర్గ వ్యాప్తంగా ఆత్మపరిశీలన చేసుకుంటాం. తప్పకుండా ప్రజల ముందుకు మేము వస్తాం. ప్రజాసేవకు ఎప్పుడు కూడా నిమగ్నమే ఉంటాం. పునరంకితం అవుతాం మళ్ళీ అని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. ఇక్కడున్న ఆస్తుల విలువ పెరుగుతుందని చెప్పి హైవే దాకా పెట్టడం జరిగింది. టౌన్ని 125 అడుగుల జాతీయ జెండాను పెట్టాం. జాతీయ స్ఫూర్తిని తెలియజేశాం. బ్రహ్మాండమైన రోడ్లు వేసాం. చిల్లకల్లు జగ్గయ్యపేట 4 లైన్ రోడ్డు వేసాం. టీటీడీ కళ్యాణ మండపాన్ని కట్టించాం. ఆర్టీసీ బస్ స్టాండ్ పక్కన ఒక టౌన్ హాల్ని కట్టించాం. మరి గతంలో శాసనసభ్యులుగా చేసిన తెలుగుదేశం శాసనసభ్యులు ఎవరు కూడా ఇటువంటి అభివృద్ధి చేయలేదే, మేము చేశాం. అయినా కూడా ప్రజా తీర్పు వ్యతిరేకంగా వచ్చింది. కట్టుబడి ఉన్నాం. కానీ ఈ దాడులండి, దయచేసి మళ్ళీ చెప్తున్నాం, దాడులు ఆపమని అడుగుతున్నాం. ఆపకపోతే ప్రత్యక్ష చర్యలు మేము కూడా దిగుతాం. పోలీసు వారికి కూడా చెప్పాం, పోలీస్ కమిషనర్ గారు తెలియజేశాం. నిన్న రాత్రి సాంబశివరావు అనే ఒక మా కార్యకర్త ఇంటి మీద
ఇల్లు మొత్తం ధ్వంసం చేసి ఇంట్లో ఉన్న ఇనుప బీరువా కూడా పలుకొట్టి అందులో ఉన్న క్యాష్ కూడా దొంగిలించారు. ఎవడైనా రాజకీయంగా వ్యతిరేకం ఉంటే ఇంటి మీద రాళ్ళు వేస్తారు, ఇంట్లో ఉన్న కుర్చీలని ఎరగొడతారు, పూల కుండీల్ని పగలగొడతారు. అంతేగాని డబుల్ కాట్ మంచాన్ని ఎరగొట్టడం, ఇంట్లో ఉన్న బీరువాని ఇనుప బీరువాని కింద పడేసి అది బీరువా పగలగొట్టి అందులో క్యాష్ ఎత్తుకెళ్ళిపోవటం, ఏసీని ధ్వంసం చేయటం, ఈ విధంగా చర్యలు ఎక్కడ ఎప్పుడు చూడలేదు. దయచేసి ఆపమని చెప్పి వాళ్ళు కూడా మేము మళ్ళీ హెచ్చరిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఇవాళ చూస్తూ ఉంటే విధ్వంసకాండ జగ్గైపేట జరిగిని చూస్తూ ఉంటే మరి ఇవాళ ఒక మైనార్టీ మహిళ విద్యానగర్ అనే చోట వాళ్ళ అబ్బాయి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త అయితే ఆ కార్యకర్త కనిపించలేదని చెప్పి ఆ కంట్లో తల్లి కంట్లో కారం కొట్టి ఆమెను గాయపరిచారు. మెహబూబీ ఆమె పేరు, జగ్గైపేట టౌన్లో ఉంటుంది ఆవిడ. ఆవిడ చేసిన నేరమే లేదు. కొడుకు వైఎస్ఆర్సీపీలో ముఖ్య కార్యకర్త ఎదుగుతున్నాడు. అది వాళ్ళ మీద ఈ విధంగా ఒక మైనార్టీ మహిళ మీద దాడి చేయడం జరిగింది. అలానే శిలాఫలకాలు మేము ఎప్పుడు జగ్గైపేటలో 3 సార్లు ఎమ్మెల్యేగా చేశాను. నేను 3 సార్లు ఎమ్మెల్యేగా నేను చేశాను. నెట్టెం రఘురామ్ గారి శిలాఫలకాలు కానీ, శ్రీరామ్ తాతయ్య గారి శిలాఫలకాలు కానీ ఎప్పుడు మేము ఎక్కడ పాల్గొట్టలేదే. ఇవాళ వాళ్ళ శిలాఫలకాలు గ్రామాల్లో పాల్గొట్టిన శిలాఫలకాల ఫోటో. దీన్ని బట్టి అర్థమవుతుంది. కొన్ని శిలాఫలకాలు ఇవాళ మేము వాటి మీద ఎక్కడ దాని మీద చేయలేదు. మరి వాళ్ళు ఎందుకు చేశారు అంటే మేము చేతగాని వాళ్ళమా, మేమైనా గాజులు దొరుకున్నామా? చెప్పండి. పాత్రికేయులైనా కూడా దీన్ని చూడాలి. మీరు శిలాఫలకాలు ఈ విధంగా పాల్గొట్టేస్తున్నారంటే దీన్ని బట్టి అర్థమవుతుంది. అలానే గోపి అనే ఒక కార్యకర్త అమానుషంగా దాడి చేశారు. బైక్ మీద వెళ్తుంటే ఎరా మొన్న వైఎస్ఆర్ పార్టీకి ప్రచారంలో తిరుగుతున్నావు నువ్వు అని అతని మీద దాడి చేయడం జరిగింది. గోపి అనే కార్యకర్త మీద వీటన్నిటి మీద రిపోర్ట్ ఇచ్చాం. అందరికి కూడా బెయిలబుల్ కేసులే. 41 నోటీస్ ఇవ్వటం, బెయిల్ ఇవ్వటం, పంపటం, మళ్ళీ బయటికి రావటం, మళ్ళీ ప్రజల మీద చూపట్టడం. ఇక్కడ ఒక కార్యకర్త నవాపేట విలేజ్లో ఇవాళ జోజీ అని ఒక ఎస్సీ అతని మీద తల పగలగొట్టారు. జోజీ తల పగలగొట్టారు నవాపేట విలేజ్. గతంలో మంటలు జరిగింది ఆ విలేజ్లో. అటువంటి విలేజ్లో కూడా ఈ విధంగా అమానుషమైన చర్యలు చేస్తూ ఉన్నారు.